ఏంట్రా ఏమైంది? కమల్ కమల్ ఏమైంది? ఏమిటి నాన్న? కమల్ ఏం లేదు నాన్న, అంత ఉంటే వెళ్ళగల. పడుకో పడుకో, ఏం లేదు. లేదురా లేదు. లేదు నాన్న, తమ్ముడు తమ్ముడు పడుకోలేడు. అడుచుడు అమ్మచుడు అమ్మడు నేనుగా ఏం భయం లేదు, అంత మూసిపోయింది. మరెందుకు రోజు కళ్ళు మూస్తే తరుముతున్నారు? ఇంకెవరు రారు నాన్న. నేను హిందువా ముస్లిమా అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. అడగని చెప్పు నాన్న. అంత మూసిపోయింది, ఇంకెవరు రారు. నిజంగా అయిపోయిందా? ఇక వద్దని చెప్పు. అలాగే నాన్న. చాలు, ఇక చాలు నాన్న. ఏమండి ఎవరొచ్చారు చూడండి. అబ్బా రండి. నాన్న నీకు మేమేం ద్రోహం చేశాంరా? నిన్ను కనీ పెంచి పెద్ద చేయటం తప్ప వేరే ఏ పాపం చేశాం? ఏమిటి నాన్న ఇది? ఈ ఊరు కురుక్షేత్రంగా మారి తగలబడిపోతుందని పేపర్లో రోజు వార్తలు వస్తున్నాయి. చండాలుడు 1000 మైళ్ళ దూరంలో నీ కన్న వాళ్ళకి తెలియకలేదంటావా చెప్పు? నువ్వు ఎలా ఉన్నావునని ఒక కార్డు బుక్ రాస్తే అరిగిపోతావా? మీరే కదా. అయ్యానే కన్న తండ్రిని కోపంలో వెయ్యంటాను. నాకు రెండో కొడుకు లేడని ఖరారు చేసుకుంటాను. అందుకని మమ్మల్ని వదిలేస్తావురా నువ్వు? సరే లోపలికి రండి. ఇక్కడ ఎందుకు? నేను వచ్చింది ఇక్కడికి విందులకి వినోదాలకు కాదు. నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాడని చూసిపోదామని వచ్చాను. నా తల ఊరికేలోగా ఇంకో ఎదురు దెబ్బ తగలకూడదు భయంతో వచ్చాను. ఊరుకోనన్నా, ఏమిటి నాన్న ఇది? భయపడిపోయాడు. పులకుంది కొమ్మ పాపకుంది అమ్మ గుల్ల గుల్ల అల్ల గుల్ల. తోడయ్యేది ప్రేమంటే నీడై రాదా నీ వెంటే గుల్ల గుల్ల అల్ల గుల్ల. ఈ ముసలాడెవరో తెలుసా అమ్మా? తాతయ్య. తాతయ్య నీ పేరేంటి నాన్న? కబీర్ నారాయణ. నీ పేరు సార్? కమల్ బషీర్. The police department is taking all necessary steps to ensure that similar disturbances do not recur. The cooperation of the public, particularly the press, will be greatly appreciated. That's all. That's all. Thank you. Thank you. सर शेखर फ्रॉम इंडियन एक्सप्रेस वुड यू प्लीज? No, not so. 2-3 क्वेश्चन बस हो गया. డిసెంబర్ 6 నుంచి 220 మంది ప్రాణాలు. 56. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో 220 ఉంది. రైట్స్ లో 56 మంది చనిపోయారు. అయితే హాస్పిటల్ రిపోర్ట్ తప్పంటారా? దట్స్ నాట్ మై బిజినెస్. గాయపడ్డ వాళ్ళ చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తే అందులో ఎక్కువ మంది ఏమీ తెలియని అమాయకులు. ఈ పోలీసులకి అమాయకులంటే గిట్టదా? దేఖో, అక్కడ జరిగిన అగత్యాలకి ప్రతీకారంగా వీళ్ళు ఇక్కడ కలవరం సృష్టించారు. పోలీసులు ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఆ గొడవలు చేసిన వాళ్ళు దెబ్బలు తగలకుండా ఉంటాయా? పతాపో. కానీ పోలీసులు మోకాళ్ళ కిందగా ఫైర్ చేయాలి. ఎందుకు గుండెలను వెన్నులను కలిసి చూశాను. హాస్పిటల్లో కుప్పలుగా పడిన శవాలు చూశాను. అక్కడ డాక్టర్స్ అడిగాను. పోలీసులు ఎవరు? వాళ్ళు మనుషులేగా. 500 మంది రాళ్ళు పెట్రోల్ పంపులు వేస్తుంటే చేతులు ముడుచుకొని మోకాళ్ళ కింద కాల్చమంటారా? ఆ సాకుతో ఎంతమందిని చంపారు? అన్యాయంగా ఎన్ని ప్రాణాలు పోయినాయి. వాళ్ళ కుటుంబాలు ఎంత ఘోషిస్తున్నాయో తెలుసా? లేక తెలుసుకున్న అవసరం? పోలీసులు ఫైర్ చేస్తే కాల్చారు, చంపారు, అరాచకమని అరుస్తారు. ఫైర్ చేయకపోతే నుంచోటి తమాషా చూశారంటే రాస్తారు. అంతేగా. 220 మంది చచ్చిపోయారు. 56, 50.
మీకు మా డిపార్ట్మెంట్ మీద గౌరవం లేదా? చాలా ఉంది. ఈ రోజు నా పిల్లలు ప్రాణంతో నాకు దక్కారంటే దానికి కారణం మీలాంటి పోలీస్ ఆఫీసర్లే. థ్యాంక్ యూ సార్. ఎవరిని అడగాలో తెలియటం లేదు. వారితోనూ చెప్పుకోలేకపోయాను. అందుకే ధైర్యంగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఓ అబ్బా, నా కోడలు మాట్లాడి అది ఈ మావగారు చెవిన పట్టడానికి 6 ఏళ్ళు పట్టింది. నేను ఆయన చెప్పు. మమ్మల్ని విడదీయరుగా. అంత పని చేయరనుకోండి. అయినా 6 ఏళ్ల తర్వాత హఠాత్తుగా వచ్చారు. నాకున్నది వారు, నా పిల్లలు. నా నుంచి దూరం చేయకండి. లేదమ్మా, నా మనవాళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఒకవేళ అనుకున్నా ఈ కుటుంబం నుంచి నిన్ను దూరం చేయగలనా ఏమిటి? వెళ్ళు తల్లి, నీ మామగారికి ఆకలిస్తుంది. నీ చేతితో పట్టెడు అన్నం పెట్టు. పో పోమ్మా. अपन तो चुपचाप काम कर रहे था जब पुलिस ने आकर हमारे कुछ साथियों पर गोली चला दी। मेरी बेटी की शादी के लिए जितना दहेज इकट्ठा किया था सब लूट के ले गए साहब, सब लूट के ले गए। हम हिंदू मुसलमान तो हमेशा भाई भाई की तरह रहते हैं साहब, के बारे में तो कभी सुना ही नहीं साहब। कुछ बोलने के अंदर घुसी मेरी आंखों के सामने मेरे पति को मार डाला। ఒరే ఒరే, నీళ్లు నీళ్ళ రంగులో ఉంటాయిరా. ఇందా దీంతో రాయి. ఎవరో వచ్చారట. ఓహో, दरवाजे पे कोई खड़ा है। ఇన్నేళ్ళుగా నన్ను మర్చిపోయారా అమ్మా? 6 ఏళ్ళుగా నేను ఏడో రోజంటూ లేదమ్మా. ఏమ్మా, నీకు దూరమై నేను ఎలాగో ఉండగలిగాను. నీ అబ్బా జన్మలు కాలేదు. ఏమిటిలా వచ్చారు? తమరెందుకు వచ్చినట్టు? అందుకే నేను వచ్చాను. వచ్చి రాగానే నీ బుద్ధి చూపించావు. నా మనవాళ్ళ ముఖాన 1 కిలో బూడిద పూసావు. లేకపోతే నా మనవాళ్ళకు నువ్వు వచ్చి కుల్లా పెట్టేదాకా నన్ను చెవులో పెట్టి కూర్చోమంటావా? కాఫీ కావాలా, టీ కావాలా అని అమ్మ అడగమంది.
ఏదైనా పర్లేదు నాన్న. రే చక్కెర తక్కువ ఇవ్వను, బషీర్ భాయ్కి వయసు మళ్ళీ. ఈ పిల్లల ఒంట్లో సగం మా రక్తం ఉందని తెలుసుకో. మిగతా సగం మా రక్తం, అంతేకాదు స్వచ్ఛమైన రక్తం. ఈ ఊరు పరిస్థితి ఏం బాగోలేదు, అందుకే వీళ్ళందరినీ తీసుకుని మన ఊరికి వెళ్దామని వచ్చాను. నువ్వెట్టా తీసుకెళ్తావు? నీకన్నా ముందు నేను ఇక్కడికి వచ్చి కూర్చుని దేనికట్ట? అదేం లేదు నాన్న, బషీర్ భాయ్ది తాతయ్య ఊరు, సరదాగా మాట్లాడుకుంటున్నాం. చూసావా, నేను చెప్పేది విను. మన ఇద్దరం గొడవలు పడకుండా రాజీ పడదాం, అందరినీ తీసుకుని మన ఊరికి వెళ్ళిపోదాం. కానీ పిల్లలు మాత్రం మా ఇంట్లోనే పెరుగుతారు. పెరుగుతారు. దద్దోజనం తిని చెవులో పువ్వు పెట్టుకుని నీలా పెరుగుతారు. సాయిబుల కొంపల పిల్లలు ఎలా పెరుగుతారో మాకు తెలియదేంటి, అందుకే. ఇద్దరు తాతయ్యలకి ఒకటే గొడవ. ఏమంటున్నారు నీ మామగారు నా మామగారు? తాతయ్యలు ఇద్దరు చెరమనోడిని తీసుకెళ్లి పెంచుకుంటారట. అంతేనా? లక్షణంగా తీసుకెళ్ళమన్నా. అలా అంటారేమిటి? తీసుకెళ్ళి కష్టపడి వాళ్ళ ముచ్చట తీరుతుంది. బాగుంది, మరి మనకో? నువ్వు ఇంకొన్ని కట్టేసరి. ఓ ఇబ్బో, ఆశ చూడు. ఇంకొక్కటి ఆడపిల్ల. ఇదేమిటి మళ్ళీ కొత్తగా? నువ్వు నడుము చేతులు వేసుకుని నడవడం చూసి ఎన్నాళ్ళైంది? ఇంత పెద్ద కడుపు, నువ్వు అని డోకుని ఎన్నాళ్ళైందో. పాప కావాలో ఇవాళ కనాలి, తెల్లారి పాప నా చేతిలో ఉండాలి. అందుకేం చేద్దాం. ఇంతే సంగతి. ఇద్దరు తాతలకి ఒకే తగాద, వాళ్ళ కాలే. మీ నాన్న నువ్వు చూసుకో, మీ నాన్న నువ్వు చూసుకో.